హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విన్ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారన్నమాట, ఏంటంటే అక్క నైట్ టైం నిద్ర అనేది సరిగ్గా పోవట్లేదు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏం చేయాలి అక్క అనేది. సో ఇది ప్రెగ్నెన్సీలో చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ప్రెగ్నెన్సీలో మనకి నిద్ర సమస్య అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మొదటి 3 నెలలు, ఆ తర్వాత చివరి 3 నెలలు అయితే కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఎందుకు ఈ మొదటి 3 నెలలు అంటే చివరి 3 నెలలు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని అంటే, సో మనకి మొదటి 3 నెలలు వచ్చే వరకు ఏంటంటే కొన్ని బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. హెచ్సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల సో మనకి లోపల మజిల్స్ అనేవి మందగిస్తాయి అన్నమాట. సో మనకి జీర్ణాశయం కానీ మూత్రాశయాలు కానీ ఇవన్నీ కూడా మనకి మందగిస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మొదటి 3 నెలలు పదే మూత్ర విసర్జన చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. సో మనం నైట్ టైం కూడా సో పదే టాయిలెట్ వెళ్తూ ఉంటాం. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి నైట్ టైం అనేది సరిగ్గా నిద్ర అనేది ఉండదన్నమాట. సో ఇక థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి అంటే చివరి 3 నెలలకి వచ్చేటప్పటికి ఏంటంటే బేబీ వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతుంది. బేబీ వెయిట్ గెయిన్ అయ్యి ఆ యొక్క మూత్రనాళాల పైన ప్రెజర్ తీసుకురావడం వల్ల కూడా మనకి అప్పుడు కూడా మూత్ర విసర్జన పదే వస్తూ ఉంటుంది. సో నైట్ టైం పడుకున్నప్పుడు కూడా టాయిలెట్ రాగానే మనం బయటకు వెళ్తూ ఉంటాం, బయటకు వెళ్ళగానే మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల బాగా స్ట్రెయిన్ అయిపోతుంది మన మైండ్. సో మరి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, నిద్ర అనేది మంచిగా పోవాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్ ఏంటంటే మీకు నిద్ర అనేది సరిగ్గా మంచిగా పడుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వాటర్ కంటెంట్ అనేది నైట్ పడుకునే ముందు కొంచెం తగ్గించేసండి. అంటే మీరు డే టైంలో ఎంత వాటర్ తాగినా ఏం కాదు, ఎందుకంటే డే టైంలో మీరు ఎక్కువ పడుకోరు కదా. సో మీరు వెళ్ళొచ్చు, వాష్రూమ్ వెళ్ళొచ్చు, బట్ నైట్ టైం ఏంటంటే మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈవినింగ్ టైం అంటే 6 స్టార్ట్ అవుతుందో 6 గంటలకు మొదలవుతుందో అప్పటి నుంచి లిక్విడ్స్ తగ్గించేసేయండి. ఫుడ్ కూడా తొందరగా తినేసేయండి. సో ఫుడ్ తొందరగా తినడం వల్ల కూడా మీకు నిద్ర అనేది మంచిగా పడుతుంది. సో ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాకపోతే కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదు, సరిగ్గా రాదన్నమాట. సో అందుకనే మీరు 6-7 లోపు ఈ వాటర్ కంటెంట్ తగ్గించడము, ఫుడ్ కూడా తినేసేయడం ఇలా చేయండి అన్నమాట. సో ఈ టిప్ యూజ్ చేస్తే మీకు నైట్ టైం అనేది టాయిలెట్ ఎక్కువగా రాదు, నిద్ర కూడా మంచిగా పోతారన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి బెడ్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, పడుకునే బెడ్. కొంతమందికి ఏంటంటే మనకి బెడ్లు కూడా కొంచెం మెత్తగా ఉండకపోవడం వల్ల కూడా పొట్ట టైట్గా ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. అది నిద్రని చాలా డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను సో ఎలాంటి బెడ్స్ యూజ్ చేయాలి అనేది. సో నేను మరొక వీడియోలో కూడా దీని గురించి వివరిస్తాను. చివరి త్రైమాసికంలో అంటే 7, 8, 9 నెలల్లో పొట్ట పెరగడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. సో చాలా అనేజీగా అనిపిస్తుంది బాడీ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు సో ఆ బెడ్లో పడుకోకుండా మీరు మంచిగా మంచాలలో పడుకోండి. మంచాలలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా కూడా కాదు అనుకుంటే మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన దిండ్లు దొరుకుతున్నాయి ఆన్లైన్లో, మీరు అవి కూడా బుక్ చేసుకోండి. సో అవి కూడా బుక్ చేసుకున్నా కూడా అవి కూడా మీరు పడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇక థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే పడుకునేటప్పుడు గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి. సో ఇప్పుడు ఇక సమ్మర్ రాబోతుంది. ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం మార్నింగ్ స్నానం చేసి ఈవినింగ్ స్నానం చేయకపోతే చికాకు అనిపిస్తూ ఉంటుంది. సో మనం పదే వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. సో వీటి నుంచి మీరు ఉపశమనం పొందాలి అంటే నైట్ పడుకునే ముందు కొంచెం గోరువెచ్చని వాటర్తో మీరు స్నానం చేస్తే కూడా మీకు మైండ్ కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, మంచిగా హ్యాపీగా నిద్ర అయితే పడుతుంది అన్నమాట. పడుకునేటప్పుడు కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. సో లెఫ్ట్ సైడ్ ఎందుకు తిరిగి పడుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల కడుపులో బిడ్డకి రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది. తల్లికి కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా మంచిగా బాడీకి అన్నిటికీ అంది కూడా మనకి నిద్ర అనేది చాలా ప్రశాంతంగా పడుతుంది అన్నమాట. సో ఇది అన్ని రకాలుగా సేఫ్ అన్నమాట. సో అందుకే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే సో మీరు ఎక్కువగా కాఫీ టీ అలవాటు ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయండి. ఎందుకంటే సో ఇది కూడా నిద్రని భంగం చేస్తుంది. సో అందుకే కెఫిన్ ఎక్కువగా ఉన్నవి అయితే అవాయిడ్ చేయండి. సో మీకు ఏమైనా యోగా అలవాటు అట్లా ఉన్నా కూడా చేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు. అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా మనకి లోపల ఉన్న ఆ యొక్క మజిల్స్ అనేవి చాలా రిలాక్సేషన్గా అయిపోయి నిద్ర కూడా మంచిగా పడుతుంది. సో బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయండి. సో మీకు యోగా సాధనాలు అలవాటు ఉన్నా కూడా సో అవి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో వీటితో పాటు ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా లిమిట్లో తీసుకోండి. అంటే ఎక్కువగా తీసుకోవద్దు, కడుపు నిండా తీసుకోవద్దు, పడుకునేటప్పుడు కొంచెం లిమిట్లో తీసుకోండి.
తీసుకోండి అన్నమాట. ఎక్కువగా మ్యూజిక్ వినాలన్నమాట. సో ప్రెగ్నెన్సీలో సో మ్యూజిక్ విన్నా కూడా మనకి ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ఆ రిలాక్సేషన్స్ వల్ల కూడా మనకి నిద్ర అనేది మంచిగా పడుతుంది. సో మీకు అలవాటు ఉన్నా కూడా సో మీరు మంచిగా మ్యూజిక్ వినుకుంటూ పడుకోండి. కొంతమందికి మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో మొబైల్స్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ మొబైల్స్లో ఉన్న రేడియేషన్ మీ కళ్ళకు పడి అది కూడా బాగా స్ట్రెయిన్ చేస్తుంది. సో దానివల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అందుకని మీరు ఫోన్ అయితే అవాయిడ్ చేయండి. బుక్స్ చదవండి, మంచి మంచి కథలు చదవండి. సో ప్రెగ్నెన్సీ టైంలో కథలు చదవడం చాలా మంచిది. సో కథలు అయితే చదువుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ మీరు యూజ్ చేస్తే డెఫినెట్లీ ప్రశాంతమైన నిద్ర మీ సొంతం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.